రాష్ట్రంలో 20% వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా పర్యాటకాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో పర్యాటక రంగంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏపీలో ఉన్న సహజ పర్యాటక అందాల్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామన్నారు. పర్యాటక ఎకోసిస్టమ్ అభివృద్ధి కాకుండా అతిథులు ఎలా వస్తారని ఈ అంశంలో స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకుని కార్యాచరణ చేయాల్సిందిగా ఆదేశించారు. అటవీ దేవాదాయ శాఖల్ని పర్యాటక శాఖతో అనుసంధానించి సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రణాళికల్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ చేసి ప్రపోజల్స్ అన్ని పంపిస్తే విత్ ప్రాపర్ షేప్లో దెన్ టూరిజం డిపార్ట్మెంట్ కెన్ సిట్ టుగెదర్ పీపీపీ మోడల్స్ వేరియస్ మోడల్స్ అన్ని కూడా తయారు చేసి దెన్ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకుపోవాలను మనం తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది టోటల్ క్రియేటివ్ డిపార్ట్మెంట్. ఇది ఇమాజినేషన్ ఎంత ఉంటే అంత మనకు అవకాశాలు ఉన్నాయి. రెండోది ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం వచ్చే డిపార్ట్మెంట్. వీఆర్ కీపింగ్ 20% గ్రోత్ రేట్. 20% గ్రోత్ రేట్ రావాలంటే ఫండ్స్ అనేటివి పెద్ద ఇష్యూ కాదు. ఈ డిపార్ట్మెంట్లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో దాన్ని అంతా కూడా ఇంత మునిపే సెక్రటరీ చెప్పినట్టు ఒక 7 యాంకర్ హబ్స్, 25 థిమాటిక్ సర్క్యూట్స్. మన దగ్గర ఉండే బ్యూటిఫుల్ స్పాట్స్ ఎక్కడా లేవు. ఒక యూనిక్ ఇది ఉన్నాయి. బీచ్ రిసార్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, లేకపోతే ఫారెస్ట్ కానీ వెంచర్. దీనికోసం కడపలో ఉండేటి గండికోట, ఇది గ్రాండ్ కెనన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి వాటర్ ఉండదు, దీనికి వాటర్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇటీవల కాలంలో దాన్ని ఏమీ లేని ప్రపంచం అంతా మార్కెట్ చేస్తారు. People rated 10th most beautiful place in the world, Gandikota. దాన్ని మార్కెటింగ్లో జీరో మార్కెటింగ్. వీఆర్ ఎనేబుల్ టు రికగ్నైజ్ అవర్ పొటెన్షియల్, ఐ కెన్ సే. తిరుపతి హైయెస్ట్ పిలిగ్రిమేజ్ వచ్చే సెంటర్ తిరుపతి. డొమెస్టిక్ టూరిస్ట్ మ్యాక్సిమం తిరుపతికి వస్తారు, కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా 1 డే కూడా ఉండడం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎనేబుల్ టు క్రియేట్ దట్ ఎకోసిస్టమ్, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ. పిలిగ్రిమేజ్ సెంటర్లో తిరుపతిలో హోటల్స్ లేవు. వచ్చిన వాడు మామూలు చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో ఉండి వెళ్ళిపోతున్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలంటే ఈవెంట్స్ కానీ హోటల్స్ కానీ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలి. కనీసం ఒక 50,000 రూములు వచ్చే పరిస్థితిలో ఉండాలి. ప్లాన్ 50,000 రూమ్స్, ఆల్ చైన్స్. ఇది మన ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు మనం క్లియర్ కట్ పాలసీ ఇచ్చాం, ఇండస్ట్రీకి పెట్టాం. ఇండస్ట్రీ పెట్టినాక హోటల్స్ రావడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు. మీరు మార్కెటింగ్ చేయండి. చేసిన తర్వాత మీరు క్లియర్ కట్గా ల్యాండ్ అవన్నీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వస్తారు. ఇన్సెంటివ్స్ ఇచ్చాం కాబట్టి అది వర్కౌట్ చేయండి. రెండోది కల్నరీ కూడా ప్రమోట్ చేయండి. అన్నీ మాకు తెలుసని మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బుల వల్ల ఫలితాలు రావడం లేదు. అవసరమైతే టూరిజం కార్పొరేషన్ నుంచి ఫండ్స్ రేజ్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, పీపీపీ వస్తుంది, కార్పొరేషన్ నుంచి మొబిలైజ్ చేద్దాం. ఫండ్స్ మనం మీనింగ్ఫుల్గా ఖర్చు పెడదాం. ఆల్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేసి, నేను చూశాను ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి. కొంతమంది కలెక్టర్స్ ఇంకా మీటింగ్లో పెట్టలేదు. ఆ మీటింగ్లో పెట్టకపోతే మీకు సబ్జెక్ట్ కూడా ఒకసారి సిఎస్ గారిని కూడా ఒక చెక్ లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఆల్ కలెక్టర్స్లో ఆల్ డిపార్ట్మెంట్స్ చూసి వాట్ ఆర్ ఆల్ ది మీటింగ్స్ దే హ్యావ్ టు కండక్ట్ రెగ్యులర్లీ. క్యాలెండర్, మంత్లీ క్యాలెండర్, క్వార్టర్లీ క్యాలెండర్, హాఫ్ ఇయర్లీ ఇవరే పెట్టుకుంటే ఏది మిస్ కాకుండా చేసే అవకాశం వస్తుంది. అప్పుడు ప్రమోషన్ కూడా ఈజీ అవుతుంది. వీలైతే కచ్ మోడల్లో వాళ్ళు టెంపరవరీ షెడ్స్కి వెళ్ళారు హోటల్స్, లేకపోతే ఇక్కడ వచ్చే కొద్దిగా ఇక్కడ శ్రీశైలం ఫ్యూచర్ డెస్టినేషన్లో కూడా ఇది ఒక పార్ట్ పెట్టండి. ఇప్పుడు టెంపుల్ ఫండ్స్ను కూడా ఉపయోగించండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా లింక్ చేయండి టూరిజంతో. ది స్టేజ్ హెస్ టు కమ్. మీరు మా దగ్గర ల్యాండ్ ఉంది, మాకు ఈ హోటల్ కావాలని అడిగే పరిస్థితి రావాలి. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, అక్కడ ల్యాండ్ ఇవ్వండి, ఏదో ఆబ్లిగేషన్ కింద. దట్ ఈస్ నాట్ రివర్స్ వే రావాలి. ఒక పక్క రూల్ రావాలి, ఒక పక్క ఈవెంట్స్ ఉండాలి, ఒక పక్క ప్రమోటర్స్ ఉండాలి, ఈ సర్క్యూట్స్ డెవలప్ చేయడానికి ఏజెంట్లు ఉండాలి, వెహికల్స్ ఉండాలి, అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఇక్కడ డీజీపీ ఉన్నాడు. ఇప్పుడుండే
మొన్నటి వరకు ఉండే లా అండ్ ఆర్డర్ ఉంటే ఎవడు రాడు. ఒక ఈవెంట్ చాలు మొత్తం టూరిజం కొలాప్స్ కావాలంటే. టూరిజం అంతా కూడా వెరీ సెన్సిటివ్ ఇది, సేఫ్టీ, సెక్యూరిటీ. సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, మనం అవన్నీ ఓవర్కమ్ కావాలి, ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని. మీరు ఇవన్నీ స్టార్ట్ చేయండి.